ब्राह्मणक्षत्रियविशाम् शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः అర్జున, వారి వారి జన్మ ప్రకృతి వలన కలిగిన గుణములను అనుసరించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు చేయగల కర్మలు విభజింపబడినవి. ఇందులో పరమార్థమేమో విను. శమో దమస్తపఃశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బాహ్యాభ్యంతర ఇంద్రియముల నిగ్రహము, తపస్సు, బాహ్యాభ్యంతర శౌచము, విషయముల చేత ప్రేరేపింపబడని ఓర్పు, బ్రహ్మతత్వముననుసరించు రుజుప్రవర్తన, తత్వమునందు శాస్త్రజ్ఞానము, అనుభవజ్ఞానము, గురు, పరమాత్మ, శాస్త్రములయందు శ్రద్ధ, ఇవి బ్రాహ్మణులకు స్వభావసిద్ధంగా ఉండవలసిన కర్మలు. వారి ప్రకృతి స్వభావంలో కూడా ఆచరించవలసిన కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానం ఈశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. యుద్ధమునందు శూరత్వము, పరాక్రమము, ధైర్యము, నేర్పు, యుద్ధము నుండి పారిపోకుండుటయును, దానమిచ్చు బుద్ధి, ప్రజలను పరిపాలించు స్వభావము, ఇవి క్షత్రియులకు స్వభావసిద్ధమైన కర్మలు. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి, గోరక్షణ, వ్యాపారము, ఇవి వైశ్యులకు స్వభావసిద్ధమైన కర్మలు. సేవారూపకమైన కర్మ శూద్రునికి స్వభావసిద్ధమైన కర్మ. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తన ప్రకృతి స్వభావ సిద్ధమైన కర్మలయందు నియమితుడై ఆయా కర్మలను నియమంతో ఆచరిస్తున్నవాడై మానవుడు సంసార స్థితిని గుర్తించగలిగే చిత్తశుద్ధిని పొందుతాడు. క్రమంగా సంసారం నుండి ముక్తుడవుతాడు. ఎలాగో విను. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సర్వవ్యాపి అయిన సచిదానంద పరంబ్రహ్మము నుండి జారిపడుట వలన సర్వభూతములకు ఈ దుఃఖభూయిష్టమైన సంసార గతి పట్టినది. సంసార దుఃఖముతో పోల్చితే వర్ణ జాతి భేదం లేకుండా సర్వప్రాణులకు దుఃఖం ఒక పరిమాణమే. ఏ ప్రాణి అయినా సర్వవ్యాపి అయిన పరంబ్రహ్మమును కోరి వారి స్వభావ సిద్ధమైన కర్మలను చేస్తే, సాధన బుద్ధితో తత్వదృష్టితో చేస్తే జన్మాది కర్మలలో నిండి ఉన్న ఆ సంసార దుఃఖమును గుర్తించగలుగుతాడు. సంసార స్వరూపమును గుర్తించి దుఃఖము నుండి తప్పించుకొనుటకు నిజసాధన కర్మను ఆచరించి అప్పుడు ముక్తిని పొందుతాడు. ఇలా కాక సంసార బుద్ధితో స్వభావ సిద్ధమైన కర్మలను చేస్తే ఇంకా మోహంలో పడతాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం. దేహగతమైనందువలన దేహాదుల దోషమునకు గురి అయి అసంపూర్ణముగా ఆచరించినప్పటికీ చక్కగా అనుష్ఠింపబడిన దేహాదుల ధర్మం కంటే ఆత్మతత్వజ్ఞానము సాధన శ్రేయస్కరం. స్వభావ సిద్ధమైన కర్మలను చేస్తున్నను తత్వసాధన దృష్టితో చేసినందువలన వాటిని అతిక్రమించిన వాడై సంసార తాపమును పొందడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. అర్జున, మానవునికి సహజమైనది సహజమవవలసినది అయిన సాధన కర్మను, శాశ్వత సుఖమును తత్వదృష్టితో అనుసరించుటను దేహాదుల వలన దోషము కలుగుతున్నప్పటికీ విడువకూడదు. ఎందుకంటే దేహేంద్రియాదులతో చేసే సర్వలౌకిక కర్మలు కూడా ఈ దోష ప్రభావం చేత సరిగా చేయలేక అసంపూర్ణములుగానే చేస్తారు. అలా చేద్దామనుకున్నా, ఇలా అవుతుందనుకున్నా, కూడి వస్తుందనుకున్నా, ముప్పు రాదనే అనుకున్నా అని అంటూ ఉంటారు. విచారణ చేయలేక విధి అనే కల్పిత పదార్థమునందు తమ స్థితిని ఆరోపించి
దోషములతో గుణకర్మలను చేస్తూ ఇంకా ఆశాదోషమును పెంచుకునే కంటే సాధన కర్మను ఆచరించి దేహాదులను శుద్ధి చేసుకొనుట మంచిది. असक्त बुद्धि सर्वत्र जितात्मा विगत स्पृहः नैष्कर्म्य सिद्धिं परमां सन्यासेन अधिगच्छति. ఈ విధంగా బాహ్యకర్మలైన యజ్ఞాదుల యందు కూడా తత్వదృష్టి సాధన కర్మబుద్ధి ఉండాలని చెప్పాను. ఇలా తెలుసుకుంటే త్యాగమునకు సన్యాసమునకు భేదం ఉండదు. అసలు జ్ఞాన సాధన యందు గల తత్వదృష్టిని విను. బాహ్యకర్మల విషయములన్నిటియందు ఆసక్తి లేనివాడై దేహేంద్రియాదులే ఆత్మ అను తప్పుడు భావములను జయించి నిజ ఆత్మస్వరూపమును గుర్తించిన వాడై లౌకిక భోగములందు స్పృహమాత్రంగా కూడా ఇచ్ఛలేనివాడై పరమమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు సాధకుడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే. समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा. అర్జున, నైష్కర్మ్య సిద్ధిని పొందిన సాధకుడు ఏ జ్ఞాననిష్టను అనుసరించి పరంబ్రహ్మను పొందుతున్నాడో, జ్ఞానమునకు ఏది పరిపూర్ణ స్వరూపమో పరమమైన నియమమో అటువంటి జ్ఞాననిష్టాక్రమమును క్లుప్తంగా చెప్తాను, తెలుసుకో. నిజ సాధకుని సాధనకు అంతులేదు, పరిపూర్ణతలో తృప్తి చెందడు. बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयान् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च తన నిజ ఆత్మయే పరంబ్రహ్మమని తెలిసినందువలన సంశయ విక్షేపములు లేని బుద్ధి చేత సాధనను సాగిస్తున్నవాడై ప్రకృతిని నిగ్రహించు ధైర్యంతో దేహేంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఆత్మానుభవమునందు నియమించి బాహ్యములైన శబ్దాది విషయములను విడిచి దేహధారణ నిమిత్తమైన రాగద్వేషములను కూడా విడిచి विविक्त सेवी लघ्वाशी यत वाक्काय मानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं
సముపాశ్రితః ఏకాంత స్థలమునందు నివసిస్తూ ఆత్మానుభవమును సేవిస్తున్నవాడై, మితభోజనమును చేస్తున్నవాడై, మనోవాక్కాయములను నియమించినవాడై, ఎల్లప్పుడూ ఆత్మానుసంధాన రూపధ్యానమునందు నిమగ్నుడై, కనపడేవి కనపడనివి అనబడే విషయములందు సంపూర్ణ విరాగమును అవలంబించినవాడై, అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతః బ్రహ్మభూయాయ కల్పతే. దేహాత్మభావమును, దేహాత్మభావమునందు మొండి పట్టుదలను, తత్వసాధనయందు సాత్విక గర్వమును, జగద్విషయములందు కామమును క్రోధమును, పరపదార్థములను గ్రహించుటను విడిచి, దైహిక జీవితమునందు మమత్వాభిమానములను విడిచి శాంతుడై సాధకుడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మత్వమును తెలిసి పొందుటకు అర్హుడై, బ్రహ్మసాక్షాత్కారపు ఆనందమును పొంది, అనాత్మ పదార్థములను గురించి విచారించడు, కోరడు. సర్వప్రాణులయందు సర్వత్రా తను పొందిన నిజాత్మభావమునే చూస్తూ జీవభావమును విడిచినందువలన సముడై పరమమైన నా భక్తి స్థితిని పొందుతున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. నాయందుగల ఈ పరమమైన భక్తి చేత ఎవరెవరికి వారి వారి దృష్టిలో నేను ఎలా తెలియబడుతున్నానో, నిజంగా సర్వాతీతమై నేను ఎలా ఉన్నానో, ఈ నిజానిజ భేదములను గుర్తిస్తూ సాధకుడు నన్ను పొందుటకు వలసిన విధంగా తత్వదృష్టితో నా నిజస్వరూపమును తెలుసుకుని నన్ను పొందుతున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాద్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం.
ఆ నన్ను తత్వదృష్టితో ఆశ్రయించిన నా భక్తుడు దేహేంద్రియ మనోబుద్ధులతో సాధన కర్మను ఆచరిస్తూ నా అనుగ్రహము వలన శాశ్వతము అవ్యయము అయిన నా తత్వమును పొందుతున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. వివేకయుతమైన బుద్ధి చేత సర్వగుణకర్మలను బాహ్యకర్మలను నా తత్వం కొరకు విడిచి నేనే పరమగతిగా గలవాడవై తత్వదృష్టితో సాధన కర్మను ఆచరించు. ఎల్లప్పుడూ చిత్తమును నాయందు నిలిపినవాడవుకా. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి. నా తత్వమునందు చిత్తమును నిలిపిన వాడవై నా అనుగ్రహం వలన సంసార బంధములైన సమస్త కార్యకారణ రూప ప్రతిబంధకములను దాటగలవు. కాని నా బోధను విని కూడా దేహాభిమానం చేత దేహాత్మభావం చేత ఆచరించకపోతే నాశనమవుతావు. యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. దేహాత్మభావమును కౌగిలించుకుని సాధన కర్మను ఆచరించనని ఇంకా నీవే అంటే సాధన కర్మాచరణను తప్పించుకునే నీ ప్రయత్నం కేవలం భ్రమయే. నీ త్రిగుణాత్మక ప్రకృతి నిన్ను గుణకర్మలయందు ప్రేరేపించినప్పటికీ నీ పూర్వజన్మల సద్వాసనల వలన నీ మానవ స్వభావ ప్రకృతి గుణకర్మలలో కలిగే దుఃఖమును తప్పించుకునుటకు సాధన కర్మను ఆచరించమని నీ వంటి సాధకుని ఆజ్ఞాపిస్తుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్ మోహాత్ కరిష్యస్య వశోపి తత్. అర్జున, అప్పుడు మానవ జన్మ స్వభావమునకు బద్ధుడవై గుణకర్మలలోని దుఃఖమును తప్పించుకోవడానికి నీవు ఆచరించనన్న సాధన కర్మను తప్పక ఆచరిస్తావు. కాని గుణప్రకృతి చేత ఆకర్షింపబడుతున్నందువలన తెలిసి తెలియని విధంగా సాధన కర్మను ఆచరిస్తావు.
ఈశ్వరः సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, ఈశ్వరుడైన పరంబ్రహ్మ కూడా సర్వభూతములలో భూతభావములకు విలక్షణమైన తన స్థానంలో ఉండి యంత్రం మీద బొమ్మ ఆడుతున్నట్లు అందరూ వారి వారి గుణప్రకృతికి వశం కాకుండా తన ఉనికిని గుర్తించేటట్లుగా ఆడిస్తున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. కనుక నీ త్రిగుణాత్మక ప్రకృతి మానవ స్వభావ ప్రకృతి మధ్య నిశ్చయించుకోలేక తెలిసి తెలియని విధంగా ఆసాధన కర్మనే ఆచరిస్తున్నప్పటికీ విలువను గుర్తించలేక దుఃఖించే కంటే ఆ ఈశ్వరునే శరణు పొందు అర్జున. ఆ పరంబ్రహ్మ శాసనమును శాస్త్రవిధిని గుర్తించి జ్ఞానివై సర్వభావం చేత ఆ పరంబ్రహ్మను శరణు పొందు. తత్వదృష్టితో సాధన కర్మను ఆచరించు. పరంబ్రహ్మనైన నా అనుగ్రహం వలన పరమమైన శాంతిని మోక్షపదమును పొందుతావు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. అని ఈ విధంగా రహస్యముల కంటే రహస్యమైన తత్వజ్ఞానము నా చేత చెప్పబడినది. ఎంత చెప్పినా ఎంత విన్నా చివరికి నీ బుద్ధి ఎలా నిశ్చయిస్తే అలాగే చేస్తావు. కనుక ఈ తత్వజ్ఞానమును మధ్యలో నీ దృష్టితో కలుషితం చేయక పూర్తిగా తత్వదృష్టితో వివేచన చేసుకో, విచారణ చేసుకో. ఆ తరువాత నీకు ఎలా ఇష్టమైతే అలాగే ఆచరించు.